హలో అందరికీ వెల్కమ్ టు ఇసెస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా సేమియా పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా అండి. 5 నిమిషాల్లో ఈ సేమియా పాయసం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలానే రోజంతా ఉన్నా కూడాను కన్సిస్టెన్సీ అనేది అస్సలు చిక్కబడకుండా ఎలా మార్నింగ్ చేసుకుంటామో అలానే డే మొత్తం కూడా ఉంటుంది. పర్ఫెక్ట్గా సేమియా పాయసాన్ని ఇలా కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే కనుక చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు, అకేషన్స్ అప్పుడు ఫస్ట్ ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే గుర్తొచ్చేది సేమియా పాయసమే. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని డ్రై నట్స్ అన్నింటినీ కూడాను బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాదం పప్పు, పిస్తా పప్పు అలానే కాజు నట్స్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఫస్ట్ బాదంని సన్నగా ముక్కలు ఒక 2 సెకండ్లు నేతిలో ఫ్రై చేసుకుంటున్నానండి. తర్వాత ఇందులోకి కొద్దిగా పిస్తా పప్పును కూడాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకుంటున్నాను. అలానే కాజు నట్స్ని కూడా వేయించేసుకుంటున్నాను. వీటన్నింటినీ కూడాను ఒకేసారి లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు నుంచి కూడా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కిస్మిస్ని కూడా వేసేసుకొని అవి కూడాను కొద్దిగా పొంగి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. వీటిని ఇలా ఫ్రై చేసుకున్నాక మొత్తంగా అన్నింటినీ కూడాను వేరే బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని సేమియాని తీసుకోవాలండి. ఇక్కడ నేను సేమియాని అయితే 2 కప్పుల వరకు తీసుకుంటున్నాను. ఈ సేమియా సన్నంగా ఉంటుంది కదా, కీర్ చేసుకుంటాము ఆ సేమియా అండి. ఇది ఆల్రెడీ రోస్ట్ అయి ఉంటుంది, బట్ కాస్త నెయ్యిలో వేయించుకోవాలని ఇలా వేయించుకుంటున్నాను. మీ దగ్గర కనుక నార్మల్ సేమియా ఉన్నా కూడాను నెయ్యిలో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ సేమియాని అయితే నేను ముందుగానే రోస్ట్ చేస్తున్నా కాబట్టి ఒక 2 నిమిషాలు జస్ట్ అలా రోస్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ నార్మల్ సేమియా కనుక తీసుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడే సేమియా అనేది పలుకుగా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఫ్రై కాకుండా మనం పాలు వేసేసుకున్నా కూడాను దగ్గరగా చిక్కబడిపోయినట్టు ఉంటుందండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 3 కప్పుల వరకు చిక్కటి పాలను తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను మీకు కావాలి అనుకుంటే పాల ప్లేస్లో 2 కప్పులు పాలు వేసుకొని 1 కప్పు వాటర్ వేసుకుని అయినా సేమియాని చక్కగా ఇలా చేసుకోవచ్చు. ఒకవేళ పాలు అనేవి తక్కువగా ఉంటే 1 కప్పు పాలు వేసుకొని 2 కప్పులు నీళ్ళు వేసుకొని పాల పౌడర్ అనేది కాస్త వేసుకోండి. ఇలా పాలను వేసుకున్నాక ఇందులోకి ఒక 4 ఇలాచీని కూడా దంచి వేసుకున్నాను. ఒక 2-3 నిమిషాలు సేమియాని బాగా పాల్లో ఉడకనివ్వాలండి. ఇలా పట్టుకుంటే బ్రేక్ అయిపోవాలి సేమియా అనేది, అప్పుడే మనకి చక్కగా బాయిల్ అయినట్టు. నాకైతే ఇక్కడ సన్నం సేమియా తీసుకున్నాను కాబట్టి తొందరగా బాయిల్ అయిపోయిందండి. ఇక్కడ నేను 1 కప్పు వరకు షుగర్ని తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు షుగర్ని తీసుకున్నానండి. 2 కప్పుల వరకు సేమియాని తీసుకున్నాను. అలా అయితేనే కన్సిస్టెన్సీ అండ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. షుగర్ మరీ ఎక్కువ కాకుండా అలానే తక్కువగా కాకుండా కూడా ఉంటుంది. ఇలా షుగర్ని వేసుకున్నాక అడుగు నుంచి కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై నట్స్ని పైన ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా 5 మినిట్స్లో క్విక్గా సేమియా పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.